హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ నందులోకి. ఈరోజు నేను చూపించబోయే వ్లాగ్ వచ్చి ఎగ్ శాండ్విచ్ అండి. దయచేసి వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ ఎక్కాక మళ్ళీ బటర్ కూడా వేసేయండి. దాంతోనే ఎందుకు బటర్ వేయమంటున్నానంటే ఆ బటర్ వేయడం వల్ల మనం చేసే ఒక గ్రేవీ వచ్చి చాలా బటర్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత ఆనియన్ చిన్నగా స్లైసెస్ చేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది చాలా బాగా డీప్ ఫ్రై చేయాలండి. ఎంత ఆనియన్ బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది దీనికి. ఇది వచ్చి చాలా హెల్దీ రెసిపీ అండి. హెల్దీ రెసిపీ అని ఎందుకన్నానంటే దీంతో ఎగ్ ఉంటుంది, ప్లస్ క్యారెట్ కూడా ఉంటుంది కాబట్టి. క్యారెట్ వచ్చి మనకు మంచి విటమిన్, ఐస్కి చాలా మంచిది. చూడండి, క్యారెట్ సన్నగా బాగా తురిమేసి క్యారెట్ కూడా బాగా డీప్ ఫ్రై చేయాలి. అలాగే ఎగ్ కూడా మంచి ప్రోటీన్ కదండి మనకు. చాలామంది పిల్లలు అయితే అసలు క్యారెట్ తినము అంటారు. అలాంటి పిల్లలకైతే ఇలాగా క్యారెట్తో ఏదో ఒక రెసిపీ, ఎగ్ శాండ్విచ్ అనే కాదండి, ఏదో ఒక రెసిపీ చేసి వాళ్ళకి పెట్టచ్చు. అలాగే కొంచెం అల్లం పేస్ట్ వేయండి. అలాగే టమాటో కూడా చిన్న స్లైసెస్ చేసుకొని టమాటో కూడా వేసేయండి. చూడండి, బాగా దాన్ని కూడా ఫ్రై చేసేయాలి బాగా. తర్వాత కొంచెం కారపొడి వేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఏమంటే ఒక చిన్న బౌల్ తీసుకొని దాంతో కొంచెం ఆయిల్ అలాగే బటర్ వేసుకోండి. దాన్ని హీట్ చేయండి. ఎందుకంటే ఇది చిన్న టెక్నిక్ అండి. ఇది మనం మామూలుగా బ్రెడ్ అయితే బటర్తో చేసుకుంటాము, ఇలాంటి గీతో చేసుకుంటాం. ఇలా చేస్తే లిక్విడ్ స్టేట్ వస్తుంది. ప్యాన్లో పోయడానికి చాలా ఈజీగా ఉంటుంది. బ్రెడ్కి వచ్చి చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుందని నేను ఇలా చేస్తున్నాను. చూడండి, మన గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టి ఇందాక చూపించాను కదా, ఆయిల్ బటర్ రెండు మిక్సింగ్లో చూడండి ఎంత బాగా స్ప్రెడ్ అవుతుందో. అలాగే మనం బటర్ వేసినామంటే ఒకే చోటు ఉండిపోతుంది. ఇలాగ నేను హీట్ చేసాను కాబట్టి బాగా స్ప్రెడ్ అయింది. చూడండి, ప్యాన్ అంతా అయింది. ఇప్పుడు మనము ఒక 4 ఎగ్స్ అండి, ఒక 4 ఎగ్స్ బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బ్రెడ్ తీసుకోవాలి. ఆ బ్రెడ్ అనేది బాగా డిప్ చేయాలండి. కొంతమంది ఎగ్ శాండ్విచ్ ఎలా చేస్తారంటే ఫస్ట్ ఆమ్లెట్ వేసేస్తారనమాట. ఎగ్తో ఆమ్లెట్ వేసుకున్నాక దాని మీద బ్రెడ్ పెట్టి చేస్తారు. అలా చేయడం కన్నా మనం బ్రెడ్ని వచ్చి డిప్ చేసుకుంటే ఎగ్లో మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. బాగా బటర్ వేసుకోవాలి. దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 స్లైసెస్ తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కానీ చూసేటట్టుగా అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ ఇవ్వండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా గ్రేవీ, క్యారెట్ వేసిండే గ్రేవీ, దాన్ని తీసుకొని ఒక బ్రెడ్ పైన బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా మంచి హెల్దీ విటమిన్ అండ్ ప్రోటీన్ స్నాక్ అండి ఇది. ఈవినింగ్ అలా చేసే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీని కాంబినేషన్గా ఏమంటే టమాటా కెచప్ అలా వేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. మా పిల్లలు అయితే టమాటా కెచప్ లేనిదే అసలు చికెన్ కూడా టమాటా కెచప్ అడుగుతారు. దేనికైనా సరే అదే అడుగుతారు వాళ్ళు. చూడండి, హెల్దీ స్నాక్ రెడీ అండి, ఎగ్ శాండ్విచ్. దాని మీద ఇంకా మా పిల్లలు పక్కన నుంచి వేయమంటున్నారు. టమాటా కెచప్తో డిజైన్ వేద్దాం మమ్మీ అంటున్నారు. నేను ఇలా వేసాను, చూడండి, స్మైలీ వేశాను.